ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఏపీ మంత్రుల జాబితా ఎట్టకేడకు విడుదలైంది. ఈ కేబినెట్ గ్రూపులో జనసేనకు 3, బీజేపీకి 1 స్థానం కేటాయించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ కు కేబినెట్ బెర్తులు ఖరారయ్యాయి. సీనియర్లకు, యువతకు మధ్య సమతూకం పాటిస్తూ మంత్రివర్గాన్ని రూపొందించారు. సగానికి పైగా కొత్త వారికి అవకాశం లభించింది. 17 మంది కొత్త వారికి అవకాశం కల్పించారు. ఇక 3 మహిళలకు కేబినెట్లో చోటు లభించింది. బీసీలు 8 మంది, ఎస్సీలు 2, ఎస్టీ 1, ముస్లిం మైనార్టీల నుంచి 1కి, వైశ్యుల నుంచి 1కి అవకాశం దక్కింది. 4 కాపులు, 4 కమ్మ, 3 రెడ్లకు మంత్రివర్గంలో అవకాశం ఇచ్చారు. రైట్, ఏపీలో మంత్రివర్గ కూర్పుకి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించారు అనే దానిపైన ఏమైనా క్లారిటీ వచ్చిందా? రాజుగా మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ కేబినెట్ కి సంబంధించి కూడా దాదాపుగా అర్ధరాత్రి కేబినెట్ కి సంబంధించి విడుదల చేసిన పరిస్థితి కనిపించింది. ఓవరాల్ గా చూసుకుంటే కేబినెట్ కి సంబంధించి కూడా 24 మందితో కేబినెట్ ని చంద్రబాబు కూర్పు చేసిన పరిస్థితి కనిపించింది. ప్రధానంగా చూసుకుంటే పలువురు సీనియర్లకి కేబినెట్ లో మొండి చేయి లభించిన పరిస్థితి కనిపిస్తోంది. ఓవరాల్ గా బీసీలకు 8, కమ్మ 5, కాపు 4, రెడ్ల 3, మాల మాదిగ 1, వైశ్య ఎస్సీ ముస్లింలకు 1 చొప్పున కూడా కేటాయించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అలాగే మొదటిసారిగా ఎమ్మెల్యే అయిన వారికి దాదాపుగా 9 మందికి చోటు ఇచ్చిన పరిస్థితి కనిపించింది. దీంట్లో టీడీపీ నుంచి సంజయ్ రాణి, టీజీ భరత్, సవిత, వాసుపల్లి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, మండేపల్లి రాంప్రసాద్ రెడ్డి, పవన్ కళ్యాణ్, కందుల దుర్గేష్, అలాగే సత్యకుమార్ బీజేపీ నుంచి కూడా మొదటి అవకాశం కల్పించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే కనుక దాదాపుగా ఓసీలకి 13, బీసీలకు 7, ఎస్టీ 2, ఎస్టీ 1, మైనార్టీ కోటాకు 1 చొప్పున కూడా కేటాయించిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే కేబినెట్ మీటింగ్ సంబంధించి అనేక కూర్పులు, మార్పులు, చేర్పులు చేసిన తర్వాత కేబినెట్ రూపకల్పన అయితే జరిగిన పరిస్థితి కనిపించింది. అలాగే పలువురు సీనియర్లకు సంబంధించి కూడా మొండి చేయి లభించినట్లు కూడా ప్రస్తుతం అయితే కనిపిస్తా ఉంది. సో ఓవరాల్ గా చూసుకుంటే మొదటి నుంచి కూడా ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా సీనియర్లందరికీ కూడా మొండి చేయి ఇచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. రాధిక, థ్యాంక్ యూ శివ. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఏపీ మంత్రుల జాబితా ఎట్టకేలకు విడుదలైంది. ఈ కేబినెట్ కూర్పులో జనసేనకు 3, బీజేపీకి 1 స్థానం కేటాయించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ కు కేబినెట్ బెర్తులు ఖరారయ్యాయి. సీనియర్లకు, యువతకు మధ్య సమతూకం పాటిస్తూ మంత్రివర్గాన్ని రూపొందించారు. ఇక సగానికి పైగా కొత్త వారికి అవకాశం లభించింది. 17 మంది కొత్త వారికి అవకాశం కల్పించారు. 3 మహిళలకు కేబినెట్ లో చోటు లభించింది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఈసారి ఏపీ మంత్రివర్గ కేబినెట్ లో 17 మంది కొత్త వారికి కూడా అవకాశం కల్పించారు. ఇందులో ఎటువంటి అంశాలను కన్సిడరేషన్ లోకి తీసుకున్నారు? మొత్తం మీద చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ లో కేబినెట్ భేటీలో చాలా కూర్పు సంబంధించి కూడా చంద్రబాబు తన మార్కుని ప్రదర్శించారు. గతంలో టికెట్ల ఎంపిక విషయానికి సంబంధించి కూడా అనేక మార్పులు, చేర్పులు చేసిన చంద్రబాబు చాలా మంది సీనియర్లకు గతంలో కూడా మొండి చేయించారు. తాజాగా ప్రస్తుతం అదే పరిస్థితి అయితే కనిపించిందిగా భావించవచ్చు. దాదాపుగా సామాజిక వర్గాలు జిల్లాలని పరిమిలోకి తీసుకుని ఆయా నియోజకవర్గాల కేంద్రంగా కూడా ఎంపిక చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఓసీలకి 13, బీసీలకు 7, ఎస్సీలకు 2, ఎస్టీలకు 1, మైనార్టీకి 1 కేటాయించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అలాగే మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందిన వారికి దాదాపుగా 9 మందికి అవకాశం కల్పించారు. ఇక ప్రధానంగా చూసుకుంటే చిత్తూరు జిల్లాకు సంబంధించి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఓసీ ఉన్నారు. అలాగే రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు టెక్కలి శ్రీకాకుళం జిల్లా నుంచి బీసీ, అలాగే కొల్లూరు రవీంద్ర కృష్ణా జిల్లా మచిలీపట్నం బీసీ ఇచ్చారు. నారాయణ నెల్లూరు సిటీకి సంబంధించి ఓసీ, వంగలపూడి అనిత విశాఖపట్నం జిల్లా పాయకరాపేట ఎస్సీ, నిమ్మల రామనాయుడు పాలకొల్లు నియోజకవర్గానికి సంబంధించి కూడా ఓసీ, అలాగే
ఫరూక్ నంద్యాల జిల్లాకు సంబంధించి నంద్యాల మైనార్టీ కోటాలు ఇచ్చారు. అలాగే ఆనం రామనారాయణ రెడ్డి నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఓసీ, అలాగే పయ్యావుల కేసు అనంతపురం జిల్లా ఉరవకొండ ఓసీ, అనగాన సత్యప్రసాద్ ఉమ్మడి గుంటూరు జిల్లా రేపల్లె బీసీ, అలాగే కొలుసు పార్థసారథి నూజివీడు ఉమ్మడి కృష్ణా జిల్లా బీసీ. ఇతను ఇటీవల ఎన్నికల ముందే వైఎస్ఆర్సీపీ నుంచి కూడా టీడీపీలో చేరడం జరిగింది. అలాగే డోలా బాల వీరాంజనేయ స్వామి ప్రకాశం జిల్లా కొండేపి ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి, అలాగే ఇదే ప్రకాశం జిల్లాకు సంబంధించి గొట్టిపాటి రవి పలుతూరు సంబంధించిన ఓసీకి ఇవ్వడం జరిగింది. ఓవరాల్ గా అనేక సామాజిక సమీకరణలు, అలాగే పార్టీకి ఎవరైతే 5 సంవత్సరాలుగా విశిష్ట సేవలు అందించారో వారిని గుర్తించి వీరందరికీ కూడా మంత్రివర్గంలో స్థానం లభించినట్లు కూడా భావించాలి రాధిక. థ్యాంక్ యూ శివ. ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఏపీ మంత్రుల జాబితా ఎట్టకేలకు విడుదలైంది. ఈ కేబినెట్ కూర్పులో జనసేనకు 3, బీజేపీకి 1 స్థానాన్ని కేటాయించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ కు కేబినెట్ భర్తలు ఖరారయ్యాయి. ఇక సీనియర్లకు యువతకు మధ్య సమతూకం పాటిస్తూ మంత్రివర్గాన్ని రూపొందించారు. సగానికి పైగా కొత్త వారికి అంటే 17 మంది వరకు కొత్త వారికి అవకాశం కల్పించారు. 3 మహిళలకు కూడా కేబినెట్లో చోటు లభించింది. బీసీలు 8 మంది, ఎస్సీలు 2, ఎస్టీలు 1, ముస్లిం మైనార్టీల నుంచి 1కి, వైశ్యుల నుంచి 1కి అవకాశం కలిగింది. 4 కాపులు, 4 కమ్మ, 3 రెడ్లకు మంత్రివర్గంలో అవకాశం ఇచ్చారు. టీడీపీ నుంచి అచ్చెన్నాయుడు, నారా లోకేష్, కొల్లు రవీంద్ర, నారాయణ, వంగలపూడి అనిత, ఆనం రామనారాయణ రెడ్డి, కొలుసు పార్థసారథి, నిమ్మల రామానాయుడు మంత్రులుగా చోటు దక్కించుకున్నారు. వారితో పాటు పయ్యావుల కేశవ్, మహమ్మద్ ఫరూక్, సంధ్యారాణి, బాలవీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్, బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భరత్ కేబినెట్లో చోటు దక్కించుకున్నారు. కొండపల్లి శ్రీనివాస్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని మంత్రివర్గంలో చేర్చుకున్నారు. బీజేపీ నుంచి సత్యకుమార్ యాదవ్ కు చోటు దక్కింది. మొత్తం 24 మందిని కేబినెట్లోకి తీసుకున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం అనంతరం వీరు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. అయితే వీరికి ఏ శాఖలు కేటాయించారనే దానిపైన ఇంకా స్పష్టత రాలేదు. ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఏపీ మంత్రుల జాబితా ఎట్టకేలకు రిలీజ్ అయింది. ఈ కేబినెట్ కూర్పులో జనసేనకు 3, బీజేపీకి 1 స్థానం కేటాయించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ కు కేబినెట్ బెర్తులు ఖరారయ్యాయి. సీనియర్లకు యువతకు మధ్య సమతూకం పాటిస్తూ మంత్రివర్గాన్ని రూపొందించారు. ఇక సగానికి పైగా కొత్త వారికి అవకాశం లభించింది. 17 మంది కొత్త వారికి అవకాశం కల్పించారు. 3 మహిళలకు కేబినెట్లో చోటు దక్కింది.
రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు గుంటూరు నుంచి. రైట్ సాయి శంకర్, సార్ నాదెండ్ల మనోహర్ కి కూడా గతంలో స్పీకర్ గా చేసిన అనుభవం ఉంది. జనసేనలో నెంబర్ 2 వ్యక్తిగా అంటే ప్రధానంగా ప్రాముఖ్యత ఉన్న వ్యక్తిగా ఉన్నారు. ఆయనకు కూడా కేబినెట్ లో చోటు దక్కింది. ఇంకా ఎటువంటి అంశాలను కన్సిడర్ చేశారనుకోవచ్చు? ప్రధానంగా నాదెండ్ల మనోహర్కి సంబంధించినటువంటి అంశంలో జనసేన అదేవిధంగా టీడీపీ బీజేపీ కూటమి గెలిచినప్పటి నుంచి కూడా మొట్టమొదటిగా వినపడుతున్నటువంటి జనసేనకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే పేరు నాదెండ్ల మనోహర్ అని చెప్పొచ్చు. ఈయన కంపల్సరీగా క్యాబినెట్ లో స్థానం కంపల్సరీగా ఉంటుందనే విధంగా కూడా అందరూ ఊహించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే క్యాబినెట్ లో ఇస్తారా లేకపోతే స్పీకర్ గా అవకాశం ఇస్తారా అనే దానిపైన కూడా కొంత చర్చ జరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం అయితే కంపల్సరీగా క్యాబినెట్ లో స్థానం కల్పించేటటువంటి అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా రెవెన్యూ శాఖ కానీ లేకపోతే ఆ ముఖ్యమైనటువంటి శాఖల్లోనే నాదెండ్ల మనోహర్కి అవకాశం కల్పించేటటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా ప్రస్తుతం అయితే చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి నాదెండ్ల మనోహర్కి సంబంధించినటువంటి ప్రొఫైల్ ని కూడా మనం పరిశీలించినప్పటికీ ఆయన చాలా అత్యధికమైనటువంటి సీనియర్ నేతగా ఉన్నారు. కాంగ్రెస్ లో సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాంతో పాటు నాదెండ్ల మనోహర్ ఒక తండ్రి అయినటువంటి నాదెండ్ల భాస్కర్ కూడా ఏదైతే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి అంశాల్లో ఆయన సీఎం గా కూడా చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొత్తంగా మాత్రం రాజకీయ కుటుంబం నుంచి వచ్చినటువంటి నాదెండ్ల మనోహర్ అత్యధికమైనటువంటి సీనియర్ గా ఉన్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో స్పీకర్ గా పనిచేసినటువంటి అనుభవం ఇవన్నీ కూడా కంపల్సరీగా ఆయనకి కలిసి వచ్చినటువంటి అంశాలని చెప్పచ్చు. దాంతో పాటు గుంటూరుకు సంబంధించినటువంటి అంశంలో తెనాలి నియోజకవర్గం అత్యంత కీలకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆ నియోజకవర్గం నుంచి గెలిచినటువంటి గతంలో అనేక మంది కూడా మంత్రి రేసులో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ కూడా నాదెండ్ల మనోహర్కి అయితే కలిసి వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. జనసేన పార్టీకి సంబంధించినటువంటి అంశాలు కూడా పరిశీలిస్తే కంపల్సరీగా జనసేన పార్టీ నుంచి కూడా సీటు అంటే మంత్రివర్గంలో చోటు కల్పించాల్సినటువంటి వ్యక్తుల్లో నాదెండ్ల మనోహర్కే మొదటి ప్రాధాన్యత ఉన్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ ఉన్నప్పటికీ పార్టీకి సంబంధించినటువంటి అంశంలో సీనియర్ నేతగా ఉన్నటువంటి వ్యక్తులు క్యాడర్ కనుక చూస్తే నాదెండ్ల మనోహర్కి ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి కంపల్సరీగా ఆర్ఎస్ లో కూడా ఆయనకి కలిసి వచ్చినటువంటి అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. దాంతో పాటు సామాజిక సమీకరణాల అంశంలో కూడా నాదెండ్ల మనోహర్కి కలిసి వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకుని నాదెండ్ల మనోహర్కి అయితే ప్రస్తుతం కేబినెట్ లో అవకాశం కల్పించినట్లు తెలుస్తుంది. దీనిపైన నాదెండ్ల మనోహర్కి సంబంధించినటువంటి వర్గాలు కూడా ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. రాజా సాయి శంకర్, ఇక నారా లోకేష్ విషయానికి వస్తే ఆయన మొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కొత్త వారికి 17 మందికి కూడా అవకాశం కల్పించారు. ఇక నారా లోకేష్ విషయంలో ఏ అంశాలను కన్సిడర్ చేశారనుకోవచ్చు? ఏ శాఖను ఆయన కేటాయించే అవకాశం ఉంది? ప్రధానంగా నారా లోకేష్ కి సంబంధించి ఈసారి కేబినెట్ లో స్థానం తీసుకోకపోవచ్చు అనే విధంగా ముందుగా చర్చ జరిగింది. అయితే ప్రస్తుతం ఆయన కూడా ఈ మొదటి కేబినెట్ లోనే ఆయనకి అవకాశం కల్పించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీనికి కన్సిడరేషన్ టీడీపీకి సంబంధించినటువంటి అంశాల్లో చూస్తే ఆయన కేంద్ర పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య పదవుల్లో ఉంటాం. పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా నారా లోకేష్ దగ్గర చూస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాంతో పాటు కూటమికి సంబంధించినటువంటి అంశాల్లో అత్యంత కీలకమైనటువంటి వ్యక్తులలో గనక పరిశీలిస్తే నారా లోకేష్ కూడా ఉంటున్నటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా నారా లోకేష్ కి మంత్రి పదవి ఇచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయనే విధంగా కూడా కార్యకర్తలు అయితే భావించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాంతో పాటు గతంలో మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం కానీ అదేవిధంగా మంగళగిరి నియోజకవర్గం అత్యంత కీలకమైనటువంటి నియోజకవర్గంగా ఈసారి ఉన్నటువంటి పరిస్థితుల్లో అత్యధిక మెజారిటీతో కూడా నారా లోకేష్ గెలవడం జరిగింది. దాంతో పాటు ప్రభుత్వంలో కీలకంగా ఉండేటటువంటి వ్యక్తుల్లో నారా లోకేష్ కూడా ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా పరిశీలించి నారా లోకేష్ కి అయితే అవకాశం కల్పించారు. అయితే చివరి క్షణం వరకు కూడా నారా లోకేష్ కి స్థానం కల్పిస్తారా లేదా అనే దానికి సంబంధించిన దానిపైన మాత్రం పెద్ద ఎత్తున చర్చ జరిగింది. నిన్న విడుదల చేసినటువంటి లిస్ట్ లో కూడా చివరి పేరుని నారా లోకేష్ పేరుని ఎంటర్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తే కంపల్సరీగా నారా లోకేష్ సంబంధించి కొంత చర్చ అయితే జరిగినట్టు తెలుస్తుంది. ఎందుకంటే పార్టీ వ్యవహారాలు కీలకంగా నారా లోకేష్ వ్యవహరించాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మరి 2 బాధ్యతల్ని కొంచెం క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి అందుకే నారా లోకేష్ కి కొంత ఇవ్వాలా వద్దా అని ఆలోచించినట్టు తెలుస్తుంది. కాకపోతే కంపల్సరీగా ఇవ్వాల్సిన కేబినెట్ లో ఉండాల్సినటువంటి వ్యక్తుల్లో నారా లోకేష్ ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి
కంపల్సరిగా ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాంతో పాటు గతంలో పనిచేసినటువంటి అనుభవాలు కూడా ప్రభుత్వానికి ఉపయోగపడతాయనే విధంగా కూడా ఆలోచించే నారా లోకేష్ ఇచ్చారు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి నారా లోకేష్ కి ఏ బాధ్యతలు ఇచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయనే దానిపై సంబంధించి కూడా కొంత చర్చ జరుగుతుంది. ప్రధానంగా ఐటీ విభాగానికి సంబంధించినటువంటి అంశాల లేకపోతే మరో కీలకమైనటువంటి పదవులు ఇచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో పనిచేసినటువంటి శాఖనే మళ్ళీ ఇచ్చేటటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా స్పష్టంగా తెలిసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. రాధిక, థ్యాంక్ యూ సాయి శంకర్. రైట్, ఇక మరింత సమాచారం శ్రీకాకుళం నుంచి రాము అందిస్తారు. రైట్ రాము, అచ్చెన్నాయుడికి ఏ కేటగిరీని ఏ శాఖని కేటాయించే అవకాశం ఉంది? ప్రస్తుతం ఆయన టీడీపీ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? మొదటి నుంచి కూడా టీడీపీకి వాళ్ళు మొదటి నుంచి కూడా ఒక విధంగా చెప్పాలంటే టీడీపీకి వాళ్ళు మొదటి నుంచి నమ్ముకున్నారు. ఎర్రనాడు టైం నుంచి కూడా ఇందిరా ఫ్యామిలీ కూడా టీడీపీ నమ్ముకున్నారు. ఎన్నిసార్లు ఇబ్బందులు వచ్చినా వైసీపీ పార్టీకి కూడా అధికారులకు వచ్చిన తర్వాత అచ్చెన్నాయుడు ఎన్నిసార్లు ఇబ్బందులు పెట్టి పార్టీ మారాలని ఎన్నిసార్లు ఒత్తిడి చేసినా సరే ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీ మారే ప్రసక్తి లేదంటూ కూడా అచ్చెన్నాయుడు భీష్మించి కూర్చున్నారు. అదే సమయంలో కూడా ఆయన గత ప్రభుత్వం కూడా ఆయన అనేక ఇబ్బందులు పెట్టింది. కార్మిక శాఖ మంత్రిగా 2014-19 మధ్యలో చేసేటప్పుడు కూడా ఎటువంటి తప్పు లేకపోయినా సరే అచ్చెన్నాయుడిని ఇబ్బంది పెట్టి తీసుకెళ్లి అనేక ఇబ్బందులు గురి చేసి కూడా ఆయన అనేక ఒత్తిడి చేసి అదే టైంలో పార్టీ మారాలని ఒత్తిడి చేసిన సరే అచ్చెన్నాయుడు పార్టీ మారలేదు. అచ్చెన్నాయుడు శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ గ్రామంలో జన్మించాడు. నిమ్మాడ సొంతగా అంతకు ముందు కూడా 1999, 2004, 2014, 2024 ఇలాగా 5 సార్లు ఇప్పటి వరకు కూడా అచ్చెన్నాయుడు కూడా టీడీపీ నుంచి గెలవడం జరిగింది. టీడీపీ అంటే టెక్కలి అంతకుముందు హరిచంద్రపురం నియోజకవర్గం నుంచి కూడా అచ్చెన్నాయుడు గెలవడం జరిగిన తర్వాత టెక్కలి నియోజకవర్గం ఏర్పడిన తర్వాత కూడా వరుసగా కూడా ఇప్పటి వరకు 24 వరకు 2019, 2014 వరుసగా 3 సార్లు కూడా ఆయన టెక్కలి నియోజకవర్గం నుంచి గెలవడం జరిగింది. కానీ ఇప్పుడు కూడా టీడీపీ నమ్ముకుని టీడీపీలో ఉన్నారు. నియోజకవర్గంలో కూడా కింజరా ఫ్యామిలీ అంటే కూడా ప్రజలకు విపరీతమైన అభిమానం. ఏ ఒక్క కష్టం ఉన్నా సరే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటారు. ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఇంటికి వచ్చి ఏ సమస్య చెప్పినా ఫోన్లో ఏ సమస్య వచ్చినా సరే ఇమీడియట్ గా కూడా స్పందించి ఆ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు కానీ లేకపోతే స్థానికంగా ఉన్న కార్యకర్తల ఇబ్బందులు కూడా పరిష్కరించి తీసుకు కూడా కింజరా ఫ్యామిలీ కూడా మొదటి నుంచి కూడా అందుబాటులో ఉంది. ఈ విధంగా ఉండడం వల్ల కూడా ప్రతి ఎన్నికలకు కూడా కింజరా ఫ్యామిలీని ప్రజలు ఆదరించి వస్తున్నారు. అయితే ఈసారి గత కొన్ని లాస్ట్ టైం నుంచి కూడా హోమ్ మినిస్టర్ ఇవ్వాలి మా చిన్నానికి అని చెప్పి ఎవరైతే ఇప్పుడు ప్రస్తుత కేంద్ర మంత్రి శ్రీకాకుళం ఎంపీ కూడా గతంలో చాలా సార్లు కూడా చంద్రబాబు నాయుడు మీటింగ్ లో కోరడం జరిగింది. అయితే హోంమంత్రి ఇవ్వాలంటూ గత కొన్ని రోజులుగా అచ్చెన్నాయుడికి డిమాండ్ వస్తుంది. మరోవైపు కూడా ఆయనకి హోంతో పాటు కూడా పంచాయతీరాజ్ శాఖ ఏదైనా ఇవ్వచ్చని కూడా వినిపిస్తుంది. అయితే ఈసారి అతనికి కేబినెట్ లో స్థానం పక్కా కాకపోతే హోమ్ మినిస్టర్ ఇస్తారా లేకపోతే మిగతా ఏదైనా దానికి సమానంగా ఇంకేదైనా రెవెన్యూ శాఖ ఆర్థిక శాఖ ఇస్తారనే దానికి సంబంధించి కూడా కొంత రకరకాల ఊహాగానాలు అయితే ఇనిపిస్తూ వస్తున్నాయి. ఖచ్చితంగా కేబినెట్ లో ఆయనకైతే మాత్రం మంచి శాఖ అయితే వచ్చే అవకాశం శ్రీకాకుళం నియోజకవర్గంలో కూడా అచ్చెన్నాయుడికి కూడా ఈసారి మంచి కేంద్రంలో రాష్ట్రంలో కేబినెట్ లో కూడా హోంశాఖతో పాటు లేదంటే దానికి సరిసమానంగా కూడా మంచి శాఖ ఇచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా కూడా చంద్రబాబు నాయుడు కింజరా ఫ్యామిలీ కూడా ఎక్కువ పరిస్థితుల్లో కూడా ఆయన అన్యాయం చేయడం ఎందుకంటే పార్టీని నమ్ముకుని అనేక ఇబ్బందులు పడ్డారు, అనేక ఒడిదుడుకులు పడ్డారు. కాబట్టి ఆయనకి ఖచ్చితంగా కూడా కేబినెట్ సముచిత స్థానం కూడా మంచి శాఖ ఇచ్చే అవకాశం ఉన్నట్టు కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రాజు, థ్యాంక్ యూ రాము. ఇక నెల్లూరు జిల్లా నుంచి నారాయణ, ఆనం రామనారాయణ ఇద్దరు కేబినెట్ లో చోటు దక్కించుకున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, నారాయణ విషయంలో కూడా కేబినెట్ లో చోటు కల్పించడానికి ఎటువంటి అంశాలను కన్సిడర్ చేశారు? ఏ శాఖను కేటాయించే అవకాశం ఉంది? రాధిక, ఏదైతే నేడు చంద్రబాబు నాయుడుతో పాటు తమ కేబినెట్ లో ఉన్నటువంటి 24 మంది మంత్రులు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలో
నెల్లూరు జిల్లా నుంచి ప్రాధాన్యత ఇస్తూ ఎప్పుడు వైసీపీకి కంచుకోటగా ఉన్నటువంటి నెల్లూరు ఈసారి టీడీపీకి కంచుకోటగా మారింది. ఈ నేపథ్యంలో గతంలో ఉన్నటువంటి పనిచేసినటువంటి మంత్రులుగా ఉన్నటువంటి సీనియర్లు అయినటువంటి ఈ యొక్క పొంగూరు నారాయణ విద్యాసంస్థల అధినేతగా ఉన్నారు. దాంతో పాటుగా సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి ఆనం రామనారాయణ రెడ్డి వీళ్ళిద్దరికీ నెల్లూరు జిల్లా నుంచి చంద్రబాబు కేబినెట్ లో మంత్రి పదవులు దక్కాయి. అయితే విద్యారంగంలో తనదైన ముద్ర వేసినటువంటి పొంగూరు నారాయణ ఇటు సేవా రంగంలోనూ విశిష్టత నిలుపుకున్నారు. విద్యారంగంలో విశిష్ట స్థానం పొందిన నారాయణ తదుపరి అడుగు రాజకీయ రంగంలో ప్రవేశపెట్టడం జరిగింది. అయితే సమాజానికి ఏదన్నా చేయాలని తప్పంతో ఆయన రాజకీయ రంగం ప్రవేశం చేసినట్లుగా కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్ఫూర్తి అని కూడా అనేక సార్లు ప్రస్తావించారు. అయితే చంద్రబాబు పరిచయం నారాయణని రాజకీయాలు తిప్పిందని కూడా ఆయన చెప్పడం జరిగింది. తొలుత టీడీపీ సర్వే విభాగానికి మేధాశక్తిని వినియోగించిన నారాయణ క్రమంగా క్రియాశీల రాజకీయాల వైపు అడుగులు వేశారు. 2004 నుంచి 2014 వరకు ప్రతిపక్ష పాత్రకే పరిమితమైన టీడీపీ వెన్నంట ఆయన సేవలు ఎనలేని సేవలు చేశారని కూడా అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి పరిస్థితి. అయితే కష్టకాలంలో పార్టీకి వెన్నుదన్నుగా నిలవడంతో పాటు ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడే నారాయణ తపన పట్టుదల చూసి ఆయన్ని చంద్రబాబు కూడా అనేక సార్లు ప్రోత్సహించినటువంటి పరిస్థితి. 2014లో టీడీపీ ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి రావడంతో చంద్రబాబు నారాయణకి మంత్రివర్గంలో స్థానం కల్పించారు. కొత్త రాష్ట్రం అభివృద్ధి ప్రణాళికలు రూపొందించడంలో పాటు నారాయణకి భాగస్వామ్యం కల్పించడం జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖలతో పాటు అప్పుడు ఉన్నటువంటి నూతన రాజధాని అమరావతి నిర్మాణంలోనే నారాయణ కీలక పాత్ర అయితే పోషించారని చెప్పవచ్చు. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు నారాయణ తెలుగుదేశం పార్టీలో కీలకమైన వ్యక్తిగా ఉండడంతో కూడా ప్రధానమైన బాధ్యతలు ఏదైతే గతంలో చేసినటువంటి మున్సిపల్ పట్టణాభివృద్ధి సంబంధించినటువంటి శాఖలు కేటాయించే అవకాశం ఉందని కూడా తమ అనుచరుల నుంచి అయితే తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక ఆనం రామనారాయణ రెడ్డి కూడా మొదటగా తెలుగుదేశం పార్టీలోనే 1983లో ఆయన రాజకీయాల్లోకి రావడం జరిగింది. అప్పట్లోనే ఎన్టీ రామారావు మంత్రి వర్గంలో ఆయన రోడ్లు మరియు భవనాల శాఖల మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. అప్పటి నుంచి కూడా సుదీర్ఘ రాజకీయ జీవితం కలిగినటువంటి ఆనం కుటుంబం, నెల్లూరులో ఆనం కుటుంబం అంటే తెలియనటువంటి వారు ఉండరు. అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఆనం కుటుంబానికి ఒక మంచి పేరు ఉంది. 1985లో ఎలిమినేషన్ లో వచ్చినటువంటి నేపథ్యంలో రాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కూడా ఆయన మళ్ళీ రెండోసారి ఎమ్మెల్యే అయ్యి రెండోసారి ఎన్టీ రామారావు మంత్రివర్గంలో కూడా మళ్ళీ రోడ్లు భవనాల శాఖ మంత్రిగా కూడా పనిచేసినట్టు ఉంది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళటం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో కూడా సుదీర్ఘమైనటువంటి ప్రయాణం చేశారు. ప్రయాణం చేసిన క్రమంలో అక్కడ ఒక టైంలో కూడా ముఖ్యమంత్రి రేస్ లో కూడా వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఈ విషయం మనందరికి కూడా తెలిసిందే. అయితే తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళడం జరిగింది. వైఎస్ఆర్సీపీలో వెంకటగిరి నుంచి ప్రాతినిధ్యం వహించి అక్కడ మంచి మెజార్టీతో కూడా గెలుపొందిన తర్వాత కొద్ది రోజులకి అక్కడ వైసీపీలో ఉన్నటువంటి పరిణామాలను కూడా అక్కడ ఉన్నటువంటి జరుగుతున్నటువంటి వాటిని ఎప్పటికప్పుడు అవకాశం దొరికినప్పుడు కూడా స్వపక్షంలో కూడా విపక్షం చూపిస్తూ వారు చేస్తున్నటువంటి దోపిడీ ఏదైతే ఉందో అక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటి కూడా ఎండగొట్టడం జరిగింది. అప్పుడు జరిగినటువంటి నేపథ్యంలో రామనారాయణ రెడ్డి ఇటు సస్పెన్స్ కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా సస్పెన్స్ కి గురవడం జరిగింది. ఆ నేపథ్యంలో టీడీపీలో చేరడం జరిగింది. అయితే ఉన్నటువంటి వారిలో కూడా సీనియర్ నాయకులు ఇప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి అవసరాల నిమిత్తము సీనియర్ నాయకులను తీసుకునే క్రమంలో ఇటు ఆనం రామనారాయణ రెడ్డి కూడా ఈ మంత్రి కేబినెట్ లో కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఇద్దరు కూడా ఈ నెల్లూరు జిల్లాకి వెన్నుదన్నుగా ఉన్నటువంటి ఇటు మాజీ మంత్రి నారాయణ కావచ్చు, ఇటు సీనియర్ నాయకులైనటువంటి పూర్తిగా రాజకీయ నైపుణ్యం కలిగినటువంటి ఇటు రాజకీయ కుటుంబాల నుంచి ఇవ్వడం కూడా ఎవరు కూడా దీన్ని అభ్యంతరం చెప్పడం లేదు. అయితే వీరిద్దరికి మంత్రులు దక్కడంతో కూడా ఇటు జిల్లాలో కూడా అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాధిక. థ్యాంక్ యూ సురేంద్ర.